ఎంత పొద్దు ఎక్కినా చీకటిగా ఉందేటి? అరే ఎదవా కాళ్ళ జోడు తీసి చూడరా ఎండ మండిపోతుంటే. తోలు తీరింది ఎదవా. ఏంటని ఎంత లేట్ అయింది? దగ్గర దగ్గరికి వెళ్ళి వచ్చావా ఏంటి? వెళ్ళే ఉంటావులే. ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు అన్నా. ఈ తాకట్టు పెడుతుంది తప్పే అన్నా. నేను నీతో గొడవ పడినోడు చెల్లిదే. అన్నా వద్దన్నా, నువ్వు వెళ్ళి ఆడి చెల్లిని ఏడిపిస్తావు. దానికి కూడా దాని అలా పొగరెక్కువ, నిన్ను కొడుతుంది. నువ్వు పిచ్చిలే చెప్తావు, ఇంతలో వాళ్ళ అన్న వచ్చి నిన్ను తుక్కు తుక్కు కొడతాడు. అవసరమా? నేనేంటూ ఇప్పుడు చూద్దావు గాని. ఏంటే అంతలా నవ్వుతున్నావు? తప్పే, ఉమ్మలా ఉయ్యకూడదు. ఎందుకో తెలుసా? ఉమ్ము రక్తం కొంట విలువైనది. ఎందుకంటే ఉమ్ములో కూడా కొన్ని 100 క్యాలరీలు ఉంటాయి. రక్తం పోతే ఎవరిదైనా ఎక్కించుకోవచ్చు, ఉమ్ము పోతే ఎవరిది ఎక్కించుకుంటావే? రేయ్, యాసిడ్ బాటిల్ ఎవరా? పోసేనా పోసే. ఏమంటావా? పోయినా ఏమంటావా? ఏమంటావా? రే రే రే, నువ్వు తాగింది యాసిడ్ రా. నీ కడుపులో పేగులు మొత్తం మాడిపోతాయి. రే, మీ ఓడి యాసిడ్ బాటిల్ వాడక కలిపెట్రా, వాసన అక్కడ దాకొస్తుంది. మర్చిపోయానా? ఎందుకమ్మా ఈ పాడు సమాజంలో ఒంటరికొచ్చావు? నువ్వు కూరగాయల కోసం బయటకు వస్తే నలుగురు బౌన్సర్లు కూడా పెట్టలేని పేదరికంలో ఉన్నందుకు ఈ అన్నని క్షమించమ్మా. క్షమించే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా. అరే చింపురు చుట్టూ ఆ బండి తీసుకుని వెళ్ళరా. ఆయన నువ్వేంటమ్మా అంత సింపుల్ గా వచ్చావు? మరి లేకపోతే నువ్వు నా సెల్లి మీద యాసిడ్ బాటిల్ పోతాం అనేది అరుచుకుంటూ పరిగెట్టడం, నేనేమో రోపుల మీద పరిగెట్టుకుంటూ రావటం, అక్కడ నీ చేయి పక్కకి తీసి నీ చేతిలో ఉన్న యాసిడ్ బాటిల్ ఆక్కోవడం, ఆ తర్వాత నా ఫేస్ మెల్లిగా రివీల్ అవటం, ఇవన్నీ చేయడానికి మన దగ్గర అంత బడ్జెట్ లేదు బంగారం. సర్లే గాని ఈ బండిని తోసుకుంటే ఇంటికి వెళ్ళిపో. నాకు మొంత తీసురా. శంతరాగాడు ఇంకా రాలేదా? రాయ్ తినమరగా కరీంబీడి కట్టాడు తీసురా. బేగలిపి వచ్చాయి. రాయ్ కరీంబీడి కట్టేదిరా. ఇదే ఇక ఉండు టిప్పండ తీసుకో. నా తెల్లి చెట్లకి పిచ్చి ఎక్కిపోయింది కదా. పిచ్చి కాదురా, మెంటల్ రా. ఇట్లాంటి ఎదో బతుకు ఎన్నాళ్ళు బతుకుతారా? ఇకనైనా బుద్ధి మార్చుకో. ఆడు మాత్రం ఏడు చేస్తాడు రా. ఆ టిప్పుతోనే రేపు మళ్ళీ ఆడు ఎక్కడే పార్టీ చేసుకోవాలా? అరే నా కొడుకును చూడండి రా. తిరిగినన్నాళ్ళు బేవర్స్ కత్తి తీసినాడు, కత్తిలాంటి పిల్లని పట్టిస్తున్నాడు. ఎంకుడు ఒక్కతే కూతురు, రోజుకి 1000 రూపాయలు ఖర్చుకే ఇచ్చాడు. ఉద్యోగాలు అంత తేలిగ్గా రావురా. గవర్నమెంట్ వాళ్ళు నమ్ముకుంటే నిన్న మునిగిపోవడమే. రే, రోజుకి నా కొడుకు ఖర్చుకు 100 రూపాయలు ఇస్తున్నాడు. 100 ఏటనుకొస్తున్నారు? ఏట ఈడు కొడుకు ఉన్నాడు. తల్లిలాని నా కళ్ళు కొట్టు ముందు నా తల కొట్టేసినట్టు అయింది కదరా. నా కొడుకు కూడా నీ కొడుకు మళ్ళీ ఓ పెద్ద ఫిగర్కి లైన్ వేసి సైడ్ కొట్టి పెళ్లి చేసుకొని ఆడి మామగారి కారులోనే మళ్ళీ వచ్చి కలిసానురా. కళ్ళు తల్లి మీద